హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఉదయ్ వ్లాగ్స్. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన నోరూరించే కొరమేను ఇగురుని చాలా రుచిగా పక్కా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముళ్ళులు తక్కువ ఉండే ఈ చేప ఇగురు అన్నంలోకి అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కిలో కొరమేను చేపని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అది పులుసు అన్నీ తీసేసుకున్న తర్వాత బండ మీద వేసి ఉప్పు, నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి నీచు వాసన లేకుండా. ఇలా మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కన పెడితే ఉప్పు, కారం ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ మెంతులు, 20 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా నూరుకోవాలి. ఈ చేపల ఇగురికి ఈ మసాలానే మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇలా ఫ్రెష్గా నూరుకున్న మసాలానే చాలా బాగుంటుంది ఇగురు కూరలోకి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఇలా మసాలా నూరుకుని కర్రీ చేసుకున్నారా? కామెంట్ చేసేయండి. మన మసాలా అయితే నలిగిపోయింది. తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 ఉల్లిపాయని తీసుకున్నాను కదా, అది కూడా నూరుకుని ముద్ద కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఈ కూరని మట్టి కుండలో వండుతున్నానండి. మట్టి కుండలో వండినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆయిల్ వేసేకండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని, అప్పుడు ఆయిల్ వేసి వేయించుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు వేసాను. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం నూరుకున్న 1 ఉల్లిపాయ ఉంది కదా, ఆ ముద్దను కూడా వేసేయాలి. వేసేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం నూరుకున్న మసాలా ముద్దను కూడా వేసి వేయించుకుని చేప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. గరిటైతే పెట్టకండి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలను ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 గుప్పుడు కరివేపాకు తీసుకుని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. ఇలా కలుపుకున్న తర్వాత 150 ml వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని, సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకుని కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి కొరమేను ఇగురు రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.